పాటు ఈ రోజు ఆత్మహత్యల వరకు జరిగింది కాబట్టి వాళ్ళందరూ బతుకుల్లో భరోసా ఇవ్వాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచాలని చెప్పేసి తెలంగాణ ప్రైవేట్ పూర్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్ర నింపుతూ ఎక్కడికక్కడ మేము భిక్షాటన చేసి వాళ్ళందరూ కూడా భరోసా నింపే ప్రదేశం. ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రైవేటు ఉపాధ్యాయులు సమాజంలో గౌరవంగా బతికే ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఈరోజు అడుక్కునే పరిస్థితి వస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం వచ్చిందో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించి మాకు పెండింగ్ జీతాలతో పాటు ప్రతి నెల 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక అభివృద్ధి ఇచ్చినట్టు తీసుకోవాలి. అదేవిధంగా మా వృత్తికి చట్టబద్ధత కల్పించాలి. ఈఎస్ఐ, ఈపీఎఫ్తో పాటు 12 నెలల వేతనాలు, మాకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించి మాకు సంఘీయ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సమాజంలో అందరి మద్దతు ఈరోజు ఛాయ్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నైతికంగా మద్దతు ఇస్తున్నారు. మరి అందరికీ మీరు మమ్మల్ని చూసే బాధ్యత తీసుకుంటారు. కేసీఆర్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, కేటీఆర్ గారికి, ప్రైవేట్ ఉపాధ్యాయుల మీద ఏమాత్రం కూడా బాధ్యత ఇస్తుంది. ఇప్పటికైనా మీరు మేలుకోండి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా కూడా మీరు భారీ మూలా తెలుసుకోక తప్పదు. మన ప్రైవేట్ ఉపాధ్యాయులు మొత్తం కూడా సంఘటితంగా ఒకటైపోయినాం. వచ్చేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా మిమ్మల్ని ఓడించిన మా ప్రధాన ధ్యేయం. అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే ఈ భిక్షాన్ని సాక్షిగా చెప్తున్నాం. మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓటు మా ఎమ్మెల్సీ నినాదంతో రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి కూడా మిమ్మల్ని ఓడిస్తారు కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ.